గులాబ్ జామున్ తయారు చేసుకోవడానికి గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకొని అందులో పౌడర్ కొద్దిగా పోసుకున్నాను. నాకు కొద్దిగా సరిపోతుంది కాబట్టి కొద్దిగా తీసుకున్నాను. అది కేజీ ప్యాకెట్. కొద్దిగా సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి చాలా వాటర్ పోస్తే మెత్తగా అయిపోతుంది, ఉండలు సరిగా రావు. అందుకే కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకున్నాను. నేను చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మెత్తగా. తర్వాత చిన్న రౌండ్గా తయారు చేసుకోవాలి. మీకు కావాల్సినంత షేప్లో తయారు చేసుకోండి. నేను కొద్దిగా పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియంలో రౌండ్గా చేసుకున్నాను. మొత్తం పిండిని అలాగే చిన్న రౌండ్ లాగా చేసుకోవాలి. రౌండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు, తర్వాత హాఫ్ కప్పు షుగర్, 1.5 కప్పు తీసుకున్నాను నేను. మీకు కావాల్సిన ఎంత కావాలంటే అంత తీసుకోండి. తర్వాత అందులో కొన్ని సరిపడా వాటర్ పోసుకోండి. చెంబులో కొన్ని నీళ్ళు ఉంచి మిగతా అన్నీ పోసుకున్నాను. తర్వాత టేస్టీ కోసము దాంట్లో ఇలాచీలు వేసుకున్నాను 2. కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. మీకు కావాల్సి వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. మాకు లేట్ అవుతుందని నేను పక్కన స్టవ్ మీద రైస్ కూడా పెట్టుకున్నాను. ఇది 10 మినిట్స్ మరిగాయి. దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ పోసుకున్నాం. మీకు ఎంత కావాల్సితే అంత పోసుకోండి. అది వేడయ్యాక దాంట్లో ఈ బాల్స్ తీసుకొని గోలించుకున్నాను. ఫస్ట్ ముందుగా చేసుకున్న ఉండల్ని అందులో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని గోలించాము. ఫుల్ బ్రౌన్ వచ్చేటట్టు గోలించుకోవాలి. తక్కువ మంట మీద, ఫుల్గా పెట్టుకోకూడదు, మండిపోతాయి.
ఈ కలర్ వచ్చేదాకా చూసి అన్నీ ఇలానే గోలించుకోవాలి. నేను అన్నీ అలానే గోలించుకున్నాను. తర్వాత ఫస్ట్ వాటర్ దీంట్లో వేసుకుంటే ఒక ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ రెడీ. మీరు ట్రై చేయండి.